హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షూ వ్లాగ్స్. ప్రీవియస్లో మామిడికాయ పప్పు రెసిపీ పోస్ట్ చేసేటప్పుడు మామిడికాయతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేయొచ్చో కామెంట్ చేయండి అని క్వశ్చన్ చేశాను. నాకు వచ్చిన బిలో 10 కామెంట్స్లో మామిడికాయతో పులిహోర చేయండి చాలా బాగుంటుంది అని చెప్పారు. ఫస్ట్ టైం విన్నాను నేను మామిడికాయతో పులిహోర చేస్తారని. ఇంకా లేట్ చేయకుండా మామిడికాయ ఉందని చెప్పి పులిహోరనైతే చేశాను. టేస్ట్ అయితే స్పీచ్లెస్ ఉంది. ఈ రెసిపీని నేను సింపుల్గా ఎలా చేశానో ఈ వీడియోలో చూసేయండి. నార్మల్గా లెమన్ రైస్ ఎలా చేస్తానో అలానే చేశాను. లెమన్కి రీప్లేస్మెంట్గా మ్యాంగోని అయితే తీసుకున్నాను. రైస్ అనేది 70 to 80% మాత్రమే కుక్ అవ్వాలి. రైస్ 100% కుక్ అయితే రైస్ అనేది పేస్ట్ అయిపోతుంది. అండ్ రైస్ 50% కుక్ అయ్యాక పసుపు అలాగే ఉప్పు యాడ్ చేయాలి. ఫస్ట్లో ఉప్పు యాడ్ చేస్తే రైస్ అనేది తొందరగా ఉడకదు. లాస్ట్లో ఉప్పు యాడ్ చేస్తే మనం వాటర్ని సెపరేట్ చేసేటప్పుడు ఉప్పు వాటర్తో పాటు వెళ్ళిపోతుంది. అస్సలు రైస్కి అనేది ఉప్పు పట్టదు. అన్నం ఇలా వార్చుకుంటే వాటర్ మొత్తం సెపరేట్ అయిపోతుంది. అన్నం చల్లారేలోపు మనము మామిడికాయనైతే తురుముకొని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయ పులుపుని బట్టి మనమైతే ఎన్ని మ్యాంగోస్ తీసుకోవాలని చూస్ చేసుకోవాలి. పుల్లగా ఉంటే ఒకటి సరిపోతుంది. కొంచెం పులుపు తక్కువ అయితే 2 తీసుకోవాలి. నేను ఒకటే తీసుకున్నాను. ఆ ఒక్క మామిడికాయలో నేను 2 పార్ట్స్ చేశాను. కొద్దిగా అయితే ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేశాను. కొద్దిగా పచ్చిది వేద్దామని చెప్పి కప్పులో అయితే సైడ్కి పెట్టుకున్నాను. అన్నం చల్లారాక లోతుగా అలాగే వెడల్పు ఎక్కువ ఉన్న ప్లేట్లోకి రైస్ మొత్తాన్ని కూడా వేసుకున్నాను. వేసి ఫ్రై చేసిన మామిడికాయని వేసుకున్నాను. అండ్ అలాగే పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్నాను. పులుపు మొత్తం అన్నంకి పట్టేలాగా చూసుకోవాలి. పచ్చి మామిడికాయ తురుమును కూడా వేసుకుంటున్నాను. కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది ఇలా వేయటం వలన. ఇప్పుడు పోపు వేసుకోవటానికి స్టవ్ పై కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి శనగ పలుకులు, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు. ఇప్పుడు సాల్ట్ సరిపోతే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఇంగువ కూడా లైట్గా యాడ్ చేసి ఈ పోపు మొత్తాన్ని తీసుకెళ్ళి రైస్లో వేసి కలుపుకుంటే పుల్లగా మామిడికాయతో పులిహోర అయితే రెడీ అయిపోతుంది. వేడివేడిగా కంటే కూడా చల్లగా అయ్యాక చాలా బాగుంది. సమ్మర్ వస్తే చాలు మ్యాంగోస్తో మనం చాలా రెసిపీస్ చేస్తుంటాం కదా. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చాలా ఈజీ. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ తినాలనిపించేలా ఉంది. మీరు చెప్పినట్టుగానే నేను మామిడికాయ పులిహోర చేసి పోస్ట్ చేస్తున్నాను. అండ్ మామిడికాయలతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేయొచ్చో కామెంట్ చేయండి. ఈ రెసిపీని నాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. టేస్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.